హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రాజారావు టాక్స్. ప్రభుదేవ గారి మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన పేటర్ ర్యాంప్, ఈ సాంగ్ పేటర్ ర్యాంప్ అనే సాంగ్ చాలా వైరల్ కూడా అయింది. ఈ సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా సింపుల్గా మాట్లాడుకుందాం రండి. ఈలోపు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అయితే కొట్టేసండి, ఓకేనా? థ్యాంక్ యూ, కొట్టేశారు కదా. ఇంకా మన బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, చిన్నప్పటి నుంచి ప్రేమికుల సినిమా చూసి, ప్రభుదేవ గారి సినిమా చూసి ప్రభుదేవానే ఇన్స్పిరేషన్ అయ్యి చిన్నప్పటి నుంచి ఆయనలాగా డ్యాన్సరు, ఆయనలాగా యాక్టర్ అవ్వాలని చెప్పి డ్యాన్స్ అనేది చిన్నప్పటి నుంచి అతను చేస్తూ ఉంటాడు. స్కూల్లో అంతా పెద్ద పాపులర్ అయిపోతాడు. చోట ప్రభుదేవ అంటారు అనమాట. అట్లా స్టేజ్ నుంచి తర్వాత మనోడు పెద్ద అయ్యాక పెద్ద హీరో అవ్వాలని చెప్పి ఎన్నో ఆడిషన్స్, ఎన్నో సినిమాలు ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఎక్కడ కూడా పెద్ద యాక్టర్ ఛాన్స్ అయితే ఎవరో జూనియర్ యాక్టర్ కానీ తీసుకుంటూ ఉంటారు. డోపుగా జూనియర్ యాక్టర్గా ట్రై చేస్తూ ఉంటారు. అందువల్ల ఈ చివరికి అయితే అతను పెద్ద హీరో యాక్టర్ అయ్యాడా లేదా, అసలు ఏం జరిగింది అనేది బేసిక్ కాన్సెప్ట్. దీంతోపాటు ప్యారలర్గా ఇంకోటి ఏంటంటే, హీరోయిన్ చిన్నప్పుడు ఆమె కూడా ప్రేమికుల సినిమా చూసి పెద్ద డాన్సర్ అవ్వాలని చెప్పి ఇతను చూసి ఇన్స్పిరేషన్ అవుతూ ఇతనితో పాటు, అంటే ఇతనితో ఉండరు, ప్యారలర్గా జరుగుతూ ఉంటుంది. పెద్ద అయ్యాక తను ఏంటంటే పెద్ద సింగర్ అవ్వాలనుకుంటుంది. తను సింగర్ అయిందా లేదా, మనోడు పెద్ద యాక్టర్ అయ్యాడా లేదా, అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరు అసలు ఎప్పుడు కలుసుకున్నారు, మళ్ళీ ఏం జరిగింది అనేది బేసిక్ కాన్సెప్ట్. చాలా సింపుల్గా స్టార్ట్ అవుతుంది, సింపుల్గా ఎండ్ అయిపోతుంది. మధ్యలో కూడా చాలా విలన్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు వస్తూ ఉంటారో తెలియదు, ఎందుకు వెళ్ళిపోతూ ఉంటారో తెలియదు, అసలు ఏం జరిగింది అని అర్థం కాదు. చాలా సిల్లీగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫైట్స్ కానీ, కామెడీ కానీ, ఎమోషనల్ సీన్స్ కూడా సిల్లీగా తీసుకొస్తూ ఉంటారు. పర్లేదు ఫ్రెండ్స్, వన్ టైం అయితే చూసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇందులో ఒక సెన్సేషన్ ఏంటంటే, హీరో చనిపోయే సిచ్యువేషన్కి వెళ్ళిపోతాడు అన్నమాట. సర్టన్ టైంలో చనిపోవాలనుకున్నప్పుడు లగ్జరీగా 2 days ఎంజాయ్ చేయాలనుకుంటాడు. ఆ టైంలో సన్నీ లియోన్తో డ్యాన్స్ వేసుకుంటాడు అన్నమాట. ఇది ఒక మంచి బ్రేకింగ్. సినిమా అయితే లిటరల్లీ పక్కా 1 time అయితే ఎంజాయ్ చేయొచ్చు. అంటే పెద్ద హిట్ అని చెప్పను, కానీ 1 time అయితే హ్యాపీగా ఫ్యామిలీతో కూర్చొని మరీ చూడవచ్చు, ఓకేనా? ఆ రివ్యూ నచ్చినట్టయితే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కొట్టేసండి. థ్యాంక్ యూ.